అబ్బబ్బా! ఏంటండి ఈ జనం? ఏం చూడ్డానికొచ్చుంటారు అనుకుంటున్నారు కదా! నేను కూడా ఈళ్ళేం చూడ్డానికొచ్చారో అందుకే వచ్చానండి. ఏమనుకుంటున్నారా? అదేనండి లక్ష చీరలతో తయారు చేసిన వినాయకుడిని. చూసేసేయండి నాతో పాటు మీరు కూడా. నిజంగా ఎంత బావున్నారండి. చీరలంటేనే ఏవో ఎగిసి పడిపోతాం మనం. అలాంటిది ఆ చీరలతో వినాయకుడంటే ఇంకెలా ఉంటుంది మరి? అలానే పక్కనే శ్రీకృష్ణుడి బొర్రాలోయల గృహాన్ని సెట్ కూడా పెట్టారండి. చాలా బాగున్నారు ఇక్కడ. శ్రీ రాధాకృష్ణ దర్శనం అయింది. అలానే పక్కనే లింగాన్ని కూడా పెట్టారు. ఆ లింగం కూడా దర్శనం చేసుకున్నాము. నిజంగా బొర్రాలోయలు అన్నందుకు అలానే ఉందండి. కొండలు గడ్డితో చాలా బాగుంది. లైటింగ్ లేదు అసలు. అందరూ కూడా ఫోన్స్ లైట్ ఆన్ చేసుకొని వస్తున్నారు, బయటికి వెళ్తున్నారు. మరి నా వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసారా లక్ష చీరల వినాయకుడిని? చూస్తే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.